ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నారు. ఈరోజు ఆయన మనకి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. దావీదునకు దేవుడు ఎట్టి కృపనైతే చూపించాడో అలాంటి శాశ్వతమైన కృపను మీపై కూడా ప్రభు చూపిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. కృప అనగా గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును, గొర్రెల వెంబడి తిరుగుతున్నటువంటి దావీదును ఆశ్చర్యరీతిగా దేవుడు సింహాసనం మీదకి హెచ్చించడం, ఒక్క రోజులో దావీదు స్థితిగతి అంతటిని దేవుడు మార్చివేసి తను ఊహించిన దానికంటే అధికముగా అతని పైకి లేపడం, అధికంగా అతన్ని హెచ్చించడం దేవుని కృప మాత్రమే. అదే దేవుని కృప అంటే. బలహీనులను, ఎన్నిక లేని వారిని, ఏర్పాట్లో లేని వారిని ఎన్నుకొని హెచ్చించేదే దేవుని కృప. ఈరోజు మీరు ఎంత తక్కువ స్థితిలో, కొద్ది స్థితిలో, అట్టడుగు స్థితిలో ఉన్నారో, ఎన్నిక లేని స్థితిలో బలహీనులుగా ఉన్నారో, మిమ్మల్ని సైతం దేవుని కృప దావీదుని హెచ్చించినట్లుగా హెచ్చించబోతున్నది. మీ జీవితంలో దావీదుపై చూపించిన అదే కృపను దేవుడు మీపై కూడా చూపించబోతుండగా మీ జీవితాలు కూడా పైకి హెచ్చింపబడబోతున్నాయి, పైకి లేవనెత్తబడబోతున్నాయి. కృప అనగా దావీదు జీవితంలో అడుగడుగున పోరాటాలు, అడుగడుగున శ్రమలు, మరణం వెంటాడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కూడా దేవుని కృప ఆ కనురెప్ప పాట్న తుట్రిలో దావీదుని కాపాడుతూ, దావీదుకి ఆయుష్నిస్తూ, దావీదుని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. అదే కృప. చనిపోవాల్సిన వాడు, మరణించాల్సినటువంటి వాడిని కాపాడుకుంటూ వస్తుంది. ఒకసారి ఒక రాజు ముందు పిచ్చివాడిగా, వెర్రివాడిగా నటిస్తాడు దావీదు. అక్కడ దావీదును ఆ రాజు చంపకోకుండా కృప తప్పించుకుంటూ వస్తుంది. సౌలు అనేక సార్లు ఈట విసురుతాడు. ఆ టైంలో దావీదు తుట్రిలో తప్పించుకుంటూ బయటపడతాడు. మరణము నాకు అడుగు దూరమే వచ్చింది, కానీ నన్ను ప్రభు మరణానికి అప్పగించలేదు. కృప ఆవరించి, కృప తప్పిస్తూ వస్తుంది, కృప కాపాడుకుంటూ వస్తుంది. మీ జీవితంలో కూడా సమస్యలు మిమ్మల్ని తరుముతున్నాయా? పోరాటాలు మిమ్మల్ని తరుముతున్నాయా? శ్రమ వెనకాల శ్రమ, పోరాటం వెనకాల పోరాటం, మనుషులు మిమ్మల్ని సౌలు లాంటి వారు, ఫిలిస్తీ లాంటి వారు తరుముకుంటూ వస్తున్నారా? అయితే కృప మిమ్మల్ని ఆవరించి ఆ కనురెప్ప పాట్న, ఆ ఆఖరి క్షణంలో మిమ్మల్ని ఆ యొక్క ప్రమాదం నుంచి, ఆ గొప్ప ఉపద్రవం నుంచి కృప మిమ్మల్ని తప్పించుకుంటూ, కాపాడుకుంటూ నడిపించబోతున్నది. హల్లెలూయా. ఇదే కృప అండి. ఆ క్షణంలో దేవుని కృప మిమ్మల్ని కాపాడుతుంది. ఆ క్షణంలో దేవుని కృప మీకు తోడుగా మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదిస్తుంది. దావీదుకు చూపిన ఇదే కృపను మీపై కూడా ప్రభు చూపించి నడిపించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం. లార్డ్ జీసస్, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానమును బట్టి వందనములు. అవునయ్యా, దావీదు జీవితంలో అడుగడుగున పోరాటంలో, అడుగడుగున శ్రమలు, శోధనలు, కానీ నీ కృప దావీదుపై ఉండడము ద్వారా దావీదు తప్పించబడుతూ, కాపాడబడుతూ, హెచ్చింపబడుతూ, ఆశీర్వదింపబడుతూ, గొర్రెల దొడ్డిలో నుంచి మహారాజుగా సింహాసనం మీదకి ఎక్కించింది నీ కృపే. తన సామర్థ్యం, తన బలము కాదు. గొల్యాతు ముందు నిలబడినప్పుడు గొల్యాతును కూల్చేలా చేసింది నీ కృపే. అట్టి కృప, అదే కృప మా జీవితంలో కూడా చూపిస్తా అని చెప్తున్నావు. దావీదు జీవితం వలె మా జీవితంలో కూడా ఆశీర్వదింపబడునుగాక, వీరందరి జీవితంలో దీవించబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. కృప వీరందరి జీవితంలో విస్తరింపబడునుగాక. గ్రేస్ వారి జీవితంలో కృపను చూడాలి. ఈ రోజు నుంచి కృప వారిని వెంబడించునుగాక, కృపాక్షేమములు వారు వెంటవచ్చునుగాక. దీవించండి. దినమంతా కూడా క్షేమం దయచేసి కాపాడి నడిపించమని, మిక్కుటమైన ఎండవేయడం నుంచి నీ బిడ్డలను, వారి కుటుంబములన్నింటినీ మీరు కాపాడండి ప్రభా. ఆశీర్వాదంతో నింపండి. నీట్ ఎగ్జామ్స్కి, ఇంకా ఎంతమంది ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారో నీ పిల్లలకు గొప్ప విజయం రావాలి. నీ యందు విశ్వాసం ఉంచి రాస్తున్నటువంటి వారు మంచి మార్క్స్తో ఉత్తీర్ణత సాధించినట్లుగా దీవెనతో నింపుమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. వచ్చే గురువారం ఏప్రిల్ 30వ తారీఖున రాత్రి 9 గంటల వరకు, సాయంత్రం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సంపూర్ణ రాత్రి అభిషేక ఆరాధన జరగబోతుంది. హోల్ నైట్ ప్రేయర్ జరగబోతుంది. సో దేవుని ఆత్మ కుమ్మరింపుతో, బలమైన అభిషేకంతో రాత్రంతా ప్రవచనాత్మకంగా మీ జీవితాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు క్రియ చేసి మీ జీవితాల్ని రూపాంతరపరచబోతున్నాడు. ఏలూరు నుంచి ప్రవక్త నాయన్ జాషువా గారు రాబోతున్నారు. సో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.